పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించాను. ముందుగా మకర రాశి వారు మకర రాశి పరిధిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు వస్తారు అనేది తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వారు ఈ మకర రాశి పరిధిలోనికి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. వీటిని చూసే ఇంక కంగారు పడక్కర్లేదండి. ఇవి జస్ట్ మనకి ఒక చిన్న సూచన మాత్రమే. మిగతావి గ్రహ సంచారాన్ని బట్టి కూడా మనకి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటిని ఎంత ప్రముఖంగా తీసుకుని బాధపడిపోవద్దండి. అర్థమైందా? ఇంక ఇవన్నీ మిగతా వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గోచారంలో ఎవరు చెప్పట్లేదు, చెప్పలేము కూడా. ఇక్కడ అవకాశం కుదరదు ఇక్కడ సమయాభావం వల్ల. అది మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే మా అపాయింట్మెంట్ తీసుకుని రండి. ఇక్కడ ఏంటంటే మూర్తిమంతం అని ఉంటుంది. సువర్ణమూర్తి, రజితమూర్తి, కాంస్యమూర్తి, తామరమూర్తి అని 4 రకాల మూర్తిమంతత్వం వస్తుంది ఇక్కడ. దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం స్థానం. ఇప్పుడు మనం చెప్పేదంతా కరెక్టే. దీని యొక్క ప్రభావం ఇప్పుడు మనకి పలానా గ్రహం యోగించదు అనుకున్నామండి. ఎంతవరకు యోగించదు అనేటటువంటిది మరి ఆయన సువర్ణమూర్తిగా ఉన్నారనుకోండి, అప్పుడు చాలా యోగించే అవకాశం ఉంటుంది. చాలా యోగిస్తుంది అనుకున్నాం, ఆయన తామరమూర్తిగానో రజితమూర్తి తామరమూర్తిగానో లోహమూర్తిగానో ఉన్నారు, యోగించజాలరు. అనుకున్నంత యోగాన్ని ఇవ్వలేరు. దీని యొక్క ఎంత పరిధి, ఎంతవరకు యోగిస్తాడు, ఎంతవరకు యోగించదు అనేటటువంటిది మూర్తిమంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికోసం ఇప్పుడు ఇక్కడ వ్యయం 8, ఆదాయం 2 అన్నాం. అంత మాత్రాన్ని మీరు కంగారు పడక్కర్లేదు. మూర్తిమంతాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అవి మనం పర్సనల్గానే మన అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇక్కడ ముందుగా గురువు గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ గురువు గురించి చెప్పాలి అన్నట్టయితే 31వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 6వ స్థానంలో. అది యోగదాయకము కాదు. తదుపరి అక్కడ నుంచి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఈ సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఆ సప్తమ స్థానంలో గురు సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు. తదుపరి ఒక 2 నెలల పాటు మళ్ళీ అష్టమ స్థానంలో సంచారం, అక్కడ కూడా మళ్ళీ వక్రము. ఈ విధంగా గురు సంచారం 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఫలితాలు వాటి స్థానాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ మీకు చెప్పాలంటే 8వ స్థానంలో సంచారం చేసిన మళ్ళీ వక్రం కూడా ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలు రకరకాలుగా భిన్నంగా ఉంటాయి. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 6వ స్థానంలో 8వ స్థానంలో అష్టమ స్థానంలో ఆయన చాలా కాలం సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 5వ తారీఖు డిసెంబర్ వరకు 2026 వరకు అష్టమ స్థానంలో. అది యోగకారకం కాదు. తదుపరి సంక్రమణం ద్వారా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. సప్తమంలో కూడా గోచార రీత్యా కేతు యోగదాయకము కాదు. ఆయన చేత కేతువు పూర్తిగా ప్రతికూలుడే అని చెప్పుకోవాలి. ఇకపోతే రాహు గురించి చెప్పుకున్నాం కదండి. ఇక మనము రాహు చూసుకుంటే ద్వితీయ స్థానంలో 35వ తారీఖు 12వ నెల 2026 వరకు అక్కడే ఉన్నారు. అంటే ఇంచుమించుగా 8 నెలలు 9 నెలల పాటు ఎక్కువ కాలం ద్వితీయ స్థానంలో ఉన్నారు. యోగదాయకం కాదు. తదుపరి సంక్రమణం ద్వారా జన్మల్లోనికి వస్తున్నారు. అది అనుకూలమైన ప్రదేశం కాదు. కానీ మిగతా విషయాలన్నీ మనం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ వరకునే కాకుండా ఇక శని భగవానుడు తృతీయంలో ఉన్నారు. ఆయన మాత్రం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తద్వారా వచ్చేటటువంటి ఇక్కడ మనం వారి యొక్క ఫలితాలను పూర్తిగా మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలో తీసుకుని మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగానే లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఒక నిర్ణయంకు వస్తాయి. ఈ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది.
విద్యార్థులకు కనుక మనం తీసుకున్నట్టయితే విద్యార్థులు ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. అలాగే అత్యధిక మార్కులు వచ్చును. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మనకు స్పష్టంగానే గోచరిస్తూ ఉంది. ఉద్యోగం చేసేవారికి కనుక మనం తీసుకున్నట్టయితే వారికి కూడా మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది. నిరుద్యోగులు కనుక అయినట్టయితే వారి ప్రయత్నాలు ఫలించి ఏదో ప్రైవేటుదో వారికి అర్హత తగినట్టుగా ప్రభుత్వంలోనో ఎక్కడో దగ్గర అవకాశాలు కల్పించే అవకాశం దొరుకుతుంది. వ్యవసాయదారులకి చీడపీడలు ఎలుకల వల్ల కొంత పంట నష్టమైనప్పటికీ విశేషమైనటువంటి ఆదాయమే వస్తుంది. ద్వారా వాళ్ళు ఆ రుణాలు తీర్చేయగలుగుతారు. కొంత ధనాన్ని కూడా వాళ్ళు డిపాజిట్ చేసుకోగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి అంతా వ్యవసాయదారులకు గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే వ్యవసాయదారులకి ఉన్నది వ్యాపారస్తులకు తీసుకున్నట్టయితే వారికి కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లో జరుగుతుంది. లాభాలు కూడా విపరీతంగా వస్తాయి. వారు కూడా చక్కగా ఆనందోత్సాహాలతో జీవితం ఈ సంవత్సరం పాటు గడిపేటువంటి అవకాశం కల్పిస్తోంది. ఇక టీవీలో ఉన్నటువంటి వారికి క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా అందరి యొక్క ఆదాయం అభివృద్ధి చెందుతుంది. అందరి యొక్క ప్రశంసలు కూడా పొందగలుగుతారు. ఈ విధంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు కూడా మధ్యలో కొన్ని అడ్డంకులు చికాకులు కలిగినప్పటికీ మొత్తంగా ధైర్యంగా పని పూర్తి చేయగలుగుతారు. బాగానే ఆదాయం బాగుంటుంది. బిల్లులన్నీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులన్నీ చక్కగా సకాలంలో అందటము ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీద చికాకులు ఉన్నప్పటికీ కూడా చికాకులు అధిగమించి వీరు పని పూర్తి చేసి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఇక రాజకీయ నాయకులు ప్రజలు మెచ్చుకునే విధంగా పనులన్నీ చేస్తారండి. తద్వారా వాళ్ళు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడం ద్వారా వారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు రాజకీయ నాయకులు. ఈ రాశి స్త్రీలకు కూడా మంచి యోగకాలం అని చెప్పుకోవాలి. మనసులో సంకల్పించుకున్నట్టు పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ధనాదాయం బాగుంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి స్త్రీలకి. మొత్తంగా వీరు ఈ రాశి వారు రాహుకేతువులకి జపశాంతులు చేసుకోవటం, అలాగే అమ్మవారికి ఎందుకంటే రాహు కేతువు అంత అమ్మవారు అయినప్పటికీ కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామికి చాలా లింకు. అది కూడా సర్పజాతికి చెందింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దర్శించడం, వారి యొక్క పూజలు చేసుకోవటం, ఇవన్నీ కూడా దేవి కటకమాల పట్టించటం, అలాగే రాహుకాలంలో నిమ్మకాయ దీపాలలో దీపాలు పెడుతూ ఉంటారే అటువంటి చేయటం ద్వారా వీరు చాలా సమస్యల నుంచి వీరు బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి, సర్వశుభాలు పొందండి, శుభం పోయారు మేషరాశి వారికి. ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు. ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంక కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావటం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇంతే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి. అది బ్యాంకు ద్వారానో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని,
చదరంగం అని, అట్లా మనకి ఖో అని, బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు, అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యం అని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి, ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అంటే నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మనలాగా ఏదో లక్షలతోటో, 1-2 కోట్లతోటో, 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి, రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత, మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురువు, 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలరు. శుభం.